పిల్లిగా వచ్చే మీరు వండుకోర్రి. అరే పిల్లి కాదు ఏం కాదురా. మరి ఇదిరా అరే దయ్యంగా వచ్చురా. దయ్యమారా అసలే ఇల్లు ఇల్లు ఊరవుతుందిరా. అరే అసలే కరెంట్ కూడా లేదురా, నాకు భయం అవుతుందిరా. అరే నిజమేరా. ఏ దయ్యం లేదు గియ్యం లేదు, దయ్యాన్ని దాని అయ్యానికి ఎదుగుతారా మరి మాకు భయం అవుతుంది. ఏ రాదు బాబా పిరిమితులో రాడు నేను చూపిస్తారా. భయం అవుతుంది బాబా. ఏ బావా రాదు బాగా భయపడతారు మీరు. అబ్బా భయం అవుతుంది బావా. సరే ఈయన మీరు నేను వంద రూపాయలు చూసేస్తా. సరే బావా. అరే భయం అవుతుందిరా. అరే నాకు కూడా భయం అవుతుంది. అరే నాకు చేయబట్టుకోరది. అరే భయం అవుతుందిరా. అరే అరే సెల్ లైట్ తీరా తొందర, సెల్ లైట్ కొట్టురా. ఏమైంది బాబా ఏమైంది దయ్యం దయ్యం బావ దయ్యం. దయ్యం ఎక్కడు బావా, దయ్యాన్ని దాన్ని అయ్యానికి ఇస్తాను నేను. ఇంకో అత్తమ్మ ఏంటే కూడా ఉత్త బూస్ట్ వేసుకొచ్చినావు. మీరేగా అత్తమ్మ బూస్ట్ తీసుకురమ్మన్నారు. ఉత్త పాలన్న వేడి చేసి తీసుకురాపో. సరే అత్తమ్మ. చూసినానే మీ వదిన అదే పెద్ద లోటలు పోసుకొని నాకు చిన్న గ్లాసులో తెస్తాను. అంతా నువ్వు చేసుకున్న అలవాటు అయితే. ఆగు గిట్ల గీసిరేంది, ఎట్లా ఆడతారు ఇది? ఇగో ఈ గడలు ఉన్నాయి కదా, ఈ గడలు ఉన్నంతసేపు ఎవ్వరు మనల్ని చంపరాదు. అదే గడల నుంచి బయటపడ్డాం అనుకో చంపే అవకాశం ఉంటది. అంటే నాకు అర్థం కాదు. అన్న గిద్దలు వల్ల అన్న అచ్చ లాక్డౌన్ లెక్కనే ఈ ఆట. ఇంట్లో ఉంటే బతుకుతాం, బయటకి వెళ్తే సత్తాం అంతే అన్న. అబ్బా ఏమి చెప్పిన తొందరనే కొట్టింది కదా షో. ఓన్లైందిరా షో. అరే నువ్వు కదా షో కొట్టింది. నేను ఎప్పుడు కొట్టిండ్రా షో? అసలు నువ్వేంటి గారా షో అని? నేను షో అన్నది కోళ్ళని రా, ఈ షో కాదురా. ఇదిగో తాయిత్తు కట్టుకో. స్వామి ఇది అచ్చం సుతిల్ తాళ లెక్కనే ఉంది కదా. అది సుతిల్ తాడు కాదే మూర్ఖురావా. ఇది హిమాలయాల నుండి ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి మొత్తానికి అయితే తీసుకొని వచ్చిన. ఇది కట్టుకో మంచి జరుగుతుంది. స్వామి ఇది అచ్చం గోధుమ పిండి లెక్కనే ఉందిగా. ఇది గోధుమ పిండి కాదే మూర్ఖురావా. ఇది ఊపిదే సాక్షాత్ హిమాలయాల నుండి ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి అట్లా పోయి. అవునులే స్వామి, నేను మొత్తానికి అయితే ఎట్లనో పోయి తీసుకొచ్చింది కదా, అంతే కదా. అంతేగా అవో స్వామి జిమ్మికి ఈ పాట ఎందుకు పెట్టిల్లు? నేను ఈ పాట ఎందుకు పెట్టినా అంటే తాయెత్తులతోని రింగులు కూడా పెడతాం, ఆ ఉద్దేశంతోనే ఈ పాట పెట్టినా నేను. ఉపకారం అంటే ఏంటో చెప్పండి పిల్లలు. అయ్యో గద్దెలు వేరా, ఉప్పు కారం కలిపిన దాన్నే ఉపకారం అంటారు. అన్ని చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారులేంది సార్. ఏంది తల్లి ఉప్పు కారం కలిపితే ఉపకారమా, మరి మమకారం అంటే? అయ్యో గద్దెలు వేరా సార్, మామకారం కలిపితే మమకారం. లాజుకుంది తమ్ముడు. ఓ మల్లమ్మ, ఎవరు? అయ్యో మీ అత్తలేదా బుజ్జి? లేదు పిన్ని, అప్పుడు అనంగా వేంది మా అత్త, మా మామయ్యకి సర్దిచ్చిరాను. ఓహో సర్దిచ్చిరాను ఏందా? సరే గాని ఏం పని మీద వచ్చినావు పిన్ని? ఇయ్యాల మా ఇంట్లో ఏం కూర వేయలేదు, ఏమన్నా కూర వేస్తే కొద్దిగా వేయరాదు. బెండకాయ కూర చేసిన పిన్ని. అబ్బా ఏ కూర అయితే ఎందుకు కానీ కొంచెం వేసుకురాకు. సరే పిన్ని. ఇగో పిన్ని. అయిందా బాగైందా? మరీ గింత అయితే ఎక్కువ అవుతుందేమో బుజ్జి. అయితేమన్నా పిన్ని, నువ్వున్న బాబాయ్ ఇద్దరు తినిపోరి. అరే జున్ను ఒకసారి నిల్చోరా. యాంట్ అంటే ఏంటి చెప్పు? ఏంటంటే అత్తమ్మ. అత్తమ్మ ఎవరైతే ఏ ఆటకి ఎక్కువ చేతుల్లో పడతారో ఆ ఆటలే ఆడదాం. సరే నేను అడుగుతా. లక్ష్మి నువ్వు క్యారం ఆడతావా? నేను ఆడా. నువ్వు ఆడతావారా జున్ను? నేను కూడా ఆడా. అరే నువ్వు ఆడతావారా? నేనైతే మగ. లేరా నువ్వు లేరా? గాలి వల్ల వర్షం వల్ల నీకు తెలిసిన కొన్ని ఉపయోగాలు చెప్పురా. సార్ గాలి వల్ల పొద్దుగాల ఆకలి తప్పుతాయి, వర్షం వల్ల పొద్దుగాల ఆలుకూరలు తప్పుతాయి. నేను అనేది మీకు ఆటలకు ఉపయోగపడేది కాదు, అందరికి ఉపయోగపడేటి. నీకేం తెలియదు కూర్చో. అరే నాని ఆకాంక్ష లేరా? అరే ఎవరెస్ట్ అంటే ఏంటిదిరా? మేడం సార్, ఎవరైనా ఎక్కి రెస్ట్ తీసుకునేదాన్ని ఎవరెస్ట్ అని అంటారు. ఎవరైనా ఎక్కి కూర్చుంటే ఎవరెస్ట్ అంటారా?
మా తల్లే కూసో. చిక్కుబుక్కు 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 చిక్కు నాకు తెలిసే ఇది. తెలుసా అంటాను ఏంటి దీనికి దొంగ సాయం అని తెలుసా ఏంది? ఏం తెలుస్తుంది నీకు? ఇది చిక్కుబుక్కు రైలే అదిరింది నీ స్టైల్. ఇదే పాట కదా నువ్వు వాడుతున్నా? ఇది పాట కాదే మూర్ఖురాల. అరే 1+1 ఎంతరా? 1+1 ఎంత? నీ నోట్ల మన్ను వెయ్యా. చల్ నీకు ఎప్పుడు అదే పనారా చల్పో. అరే నువ్వు గింత అందలేవు సెల్లేం వాడుతున్నావురా? సార్ నువ్వు బాగానే పడుకున్నావా? నువ్వు ఆడతలేవా? ఏమరా కట్టప్ప జోరు మాట్లాడుతున్నావు. సరే కానీ టైం అయింది, ఎవరింటి కాలు ఓరిగా. ఈ ఆకిలంత ఎట్లుందే? ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, తట్టల పెండ కూడా అట్లనే ఉంది. పొద్దున్న లేచి ఆకిలు ఊడ్చి అలుకెళ్ళి ముగ్గేయాలని తెలియదా? ఏం చేసినావు? ముగ్గేసినా కదా అత్త. ఏవే అగో మీ కాళ్ళ ముందట. మరి ఆకిలి ఊడుతా ఊరు. అయిపోయింది అత్తమ్మ. లక్ష్మి నువ్వేం తెచ్చినావు? నేను ఇగో ఎండిపోయిన చేప ముక్కలు తెచ్చిన. అయ్యో గివ్వెక్కడ తెచ్చినావు లచ్చక్క? మా అయ్య ఆరెత్త పట్టుకొని వచ్చిన. నీ అయ్య ఆరెత్త పట్టుకొచ్చినవా పారెత్త పట్టుకొచ్చినవా? అమ్మయ్య ఇది ఒకటి ఉల్లారెత్తే నా బట్టలు నిండి అయిపోతుంది. అయ్యో ఇవరకు నేను చేసింది అంత గంగల కలిసి. అమ్మో మా అత్త వచ్చినంటే జోకుతుంది నన్ను. ఇవన్నీ నీళ్ళల్లో తీసి ఉల్లారెత్తా. స్వామీజీ అనుకో వచ్చినట్టున్నది, పోదాం పారు. సరే అత్తమ్మ. చిక్కుబుక్కు చిక్కుబుక్కు ఏమైంది స్వామీజీ? పిలవక ముందే మా ఇంటికి వచ్చిల్లు, ఏమైంది? చిక్కుబుక్కు 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 మీ ఇంట్లో అది వచ్చిండే తల్లి. అబ్బా అది వచ్చిండా? ఏడి అబ్బా ఒక సెల్ఫీ దిగుతా. ఏం చెప్తానవే? కళ్ళు కనబడతలేవా అత్త? బట్టలు విడతాన్నా. నా సబ్బులు పెడతారా? మీ తాత పెడతాడా? సబ్బు పెట్టు. సరే అత్తమ్మ. నీ పెట్టు అన్నది నా ముఖానికి కాదే, బట్టలకు ఎట్టు అన్నారా? అయ్యో సారీ అత్తమ్మ, నన్ను క్షమించు. సరే నీ బట్టలకు ఎట్టు. సరే. అయ్యో రావులని పెట్టు అన్నది నా బట్టలకు కాదే, ఉచ్చే బట్టలకే. అయ్యో అత్తమ్మ. సరే సరే. దీని తల్లి పెళ్లికి ముందు ఎప్పిల్లు నీ కోడలికి వచ్చు అంటే వంట వచ్చు అన్నారు. ఇప్పుడు తెలుస్తుంది దీనికి వంట రప్పే పని రాదని.